తోబ్దుర్తి ఆత్మారామరెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత తోబ్దుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తోబ్దుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె మోక్షిత విష్ణుప్రియారెడ్డి తేజస్ రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాప్తాడు నియోజకవర్గ కేంద్రం సమీపంలోని రాప్తాడు 44వ జాతీయ రహదారి పెట్రోల్ బంకు సమీపంలో పెద్ద ఎత్తున ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూస్తున్నాం మనం ప్రస్తుతం 44వ జాతీయ రహదారి రాప్తాడు సమీపంలో చేస్తున్నటువంటి ఈ పెళ్లి కార్యక్రమాలు దాదాపుగా 50 ఎకరాలలో కని విని ఎరగనటువంటి విధంగా ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తోబ్దుర్తి కుటుంబం మొత్తం తోబ్దుర్తి ఆత్మారామరెడ్డి, తోబ్దుర్తి రాజశేఖర్ రెడ్డి, తోబ్దుర్తి చంద్రశేఖర్ రెడ్డి, చందు, తోబ్దుర్తి ప్రకాష్ రెడ్డిలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేశారు. అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచినే కాకుండా కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ పెళ్లి కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు అదేవిధంగానే నాయకులు, అదేవిధంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పెళ్లి కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం. ప్రస్తుతం భారీ సెట్టింగులను తలపించేటువంటి విధంగా ఒక బాహుబలి సినిమాను కూడా తలపించేటువంటి సెట్టింగులతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ పెళ్లి కార్యక్రమాన్ని దాదాపుగా 50 ఎకరాల్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 100 ఎకరాలకు పైగా ఈ పార్కింగ్ స్థలాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తోబ్దుర్తి కుటుంబం చెప్తున్నటువంటి పరిస్థితి. రుద్రవరం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక నిపుణుల చేత ఈ కళ్యాణ మండపాన్ని కూడా ఇక్కడ ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి. దశావతారాలు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో ఆ దశావతారాలను కూడా ఇక్కడ స్పష్టంగా కనిపించేటువంటి విధంగా దేవతామూర్తుల విగ్రహాలు, అదేవిధంగానే ఈ వాటన్నింటిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఈ పెళ్లి వేడుక మండపాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా 200 మందికి పైగా 300 మందికి దాదాపుగా ఇక్కడ పనిచేస్తూ ఈ కళ్యాణ మండపాన్ని కూడా సర్వం సిద్ధం చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే భారీ సెట్టింగులతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కళ్యాణ మండపం పూర్తిగా ట్రెడిషనల్గా ఉండేటువంటి విధంగా కూడా వారు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. ఎందుకంటే ఈ కళ్యాణ మండపం పెళ్లి ఏదైతే జరుగుతుందో ఈ పెళ్లి కార్యక్రమం దాదాపుగా ఈ పెళ్లి ఒక దేవాలయంలో జరుగుతోంది అనేటువంటి విధంగా ఈ పెళ్లి నిర్వహించాలనేటువంటి ఆకాంక్షను కూడా పెళ్లి కుమార్తె కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎక్కడో ఏదో ఈ సినిమాల్లో జరిగేటువంటి విధంగా కాకుండా ఒక దేవాలయంలో పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. దేవతా మూర్తుల వద్ద వారి యొక్క ప్రత్యేక సమక్షంలో ఈ పెళ్లి కార్యక్రమం జరిగేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా 60,000 దాకా ఏదైతే ఈ పెళ్లికి సంబంధించి పెళ్లి కార్డులు ఉన్నాయో వాటిని 60,000 దాకా పంపిణీ చేసినట్టు కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 60,000 దాకా ఈ పెళ్లి కార్డులను పంపిణీ చేశారంటే దాదాపుగా 1,00,000 మందికి పైగా ఈ పెళ్లి కార్యక్రమానికి ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందుకు అనుగుణమైనటువంటి విధంగా ప్రత్యేకంగా భోజన సదుపాయాల కోసం ఒక ప్రత్యేకంగా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్క 40 టేబుల్స్ టైప్లో ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క టేబుల్కు ఏ విధంగా 1000 మంది దాకా భోజనాన్ని చేసేటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ తోబ్దుర్తి కుటుంబం ఇంట జరుగుతున్నటువంటి పెళ్లి కార్యక్రమానికి ప్రజలు, అదేవిధంగానే ప్రముఖులు వీళ్ళందరూ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ అదేవిధంగానే ఈ మొత్తం అన్ని రకాలైనటువంటి విధంగా కేర్ కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా మా ఇంట పెళ్లి జరుగుతుంది అనేటువంటి విధంగా కూడా తోబ్దుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, అతన్ని అభిమానించేటువంటి వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పెళ్లి కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి ఆయన రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విధంగా కూడా తోబ్దుర్తి రాజశేఖర్ రెడ్డి పెళ్లి కుమార్తె తండ్రి చెప్తున్నటువంటి
పరిస్థితి. అంతేకాకుండా మా కుటుంబానికి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కర్ణాటకలోనూ వివిధ పార్టీల నాయకులతోనూ వారి యొక్క నేతలతోనూ ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా గణనీయంగా కని విని ఎరగనటువంటి రీతిలో నిర్వహించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా దాదాపు అనేక సంవత్సరాల తర్వాత మా ఇంట తోపుదుర్తి కుటుంబం ఇంట పెళ్లి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధంగా కేర్ తీసుకుంటూ అదేవిధంగానే పెద్ద ఎత్తున ఈ ప్రజలు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా వధూవరులను ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలి అనేటువంటి విధంగా కూడా భోజన ఏర్పాట్లు సదుపాయాలు చేస్తున్నట్టు కూడా వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి రకాల యొక్క భోజనాలు ఉన్నాయి, అదేవిధంగానే స్వీట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ గురించి అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరే చేస్తారు. ఇది చెప్పితే మాత్రం బాగుండదు. ఒక పెద్ద ఎత్తున లిస్టు ఉంటుంది. ఇది చెప్తే కూడా బాగుండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వారు సంతోషపడేటువంటి విధంగా చాలా బాగా భోజన సదుపాయాలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా వారు చెప్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ తోపుదుర్తి ఇంట జరుగుతున్నటువంటి ఈ పెళ్లి కార్యక్రమానికి భారీ స్థాయిలో సెట్టింగులతో అనంతపురం నగరంలోనే ఎవరు ఇప్పటిదాకా చేయనటువంటి విధంగా భారీ స్థాయిలో ఒక కళ్యాణ మండపాన్ని ఒక దేవాలయంగా ఈ కళ్యాణ మండపం ఉండేటువంటి విధంగా కూడా మాత్రం ఒక ట్రెడిషనల్గా ఈ పెళ్లి చేసేటువంటి తలంపుతో ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. ఇట్స్ యూటీవీ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి ఇంట పెళ్లి జరుగుతున్నటువంటి కళ్యాణ మండప ప్రదేశం నుంచి.